ఆహనా పెళ్లంట హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ 1987 సంవత్సరంలో నిర్మించింది ఈ సినిమాను. పిసినారితనాన్ని ఆధారం చేసుకుని హాస్యాన్ని సృష్టించిన ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ సినిమాల విషయంలో టాలీవుడ్లో ఓ చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. మొదటి నుంచి చివరి వరకు హాస్యాన్ని పండించిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న రాజేంద్ర ప్రసాద్ ఇందులో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఆయన సినీ కెరీర్లో ఆహనా పెళ్లంట ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాతో రాజేంద్ర ప్రసాద్కు ఇక వెనుతిరిగి చూసుకునే పరిస్థితి రాలేదంటే అతిశయోక్తి కాదేమో. కోట శ్రీనివాసరావు పిసినారిగా కీలకమైన పాత్ర పోషించారు. హీరోయిన్గా రజని, ఇంకా నూతన్ ప్రసాద్, రాళ్లపల్లి వంటి సీనియర్ నటులు ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు. సినిమాలో గోల్డెన్ స్పూన్తో పుట్టిన హీరో రాజేంద్ర ప్రసాద్ తాను ప్రేమించిన అమ్మాయి కోసం పరమ పిసినారిగా నటించాల్సి వస్తుంది. హీరోయిన్ రజని తండ్రి కోట శ్రీనివాసరావు పిసినారులకే పిసినారి. అటువంటి వ్యక్తిని మెప్పించి అతని కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు పిసినారిగా మారిన రాజేంద్ర ప్రసాద్ పడే పాటలు కడుపుబ్బా నవ్విస్తాయి. అందులో భాగంగా హీరో తాను ఇంకా 1000 రెట్లు పిసినారినని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటాడు. అలా కొంతకాలానికి హీరో ఆ పిసినారి మామకు బాగా దగ్గరవుతాడు. ఇదే సమయంలో తన కొడుకు పిసినారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హీరో తండ్రి సత్యనారాయణ కూడా ఆ ఊరొచ్చి ఆ ఇంట్లోనే దిగి తన కొడుకు ప్లాన్లను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దీంతో ఆరంభం నుంచి ముగింపు వరకు పగలబడి నవ్విస్తాడు డైరెక్టర్. చివరికి పిసినారి భార్య కూతురు కలిసి తిరగబడి కోటాకు బుద్ధి చెప్పి ఈ పెళ్లికి ఒప్పిస్తారు. ఆహనా పెళ్లంట సినిమా కథను ప్రముఖ కథా రచయిత ఆదివిష్ణు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇక కాస్టింగ్ విషయానికొస్తే కథలో కీలకమైన పాత్ర పిసినారి. హీరోయిన్ తండ్రి లక్ష్మీపతిది. ఈ పాత్రను తొలుత రావు గోపాలరావు పోషిస్తే బావుంటుందని భావించారట. కానీ పాత్ర స్వభావం ప్రకారం ఆయన ఎంపిక సరికాదని ఎవరో సూచిస్తే ఆయన్ను కాదనుకుని కోట శ్రీనివాస్ను అనుకున్నారట. అప్పటికి కేవలం 2 సినిమాల్లో నటించిన కోటాను ఈ పాత్రకు తీసుకున్నారు. అందుకు తగ్గట్లే కోట అద్భుతమైన నటనతో కట్టిపడేశాడనే చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావులు పోటీ పడి నటించారు. లక్ష్మీపతి పాత్ర కోసం కోట తన జుట్టు చాలా వరకు తీయించేసుకుని చిన్న తలకట్టుతో క్రాఫ్ట్ చేయించుకోవాలి. అప్పటికే మరికొన్ని సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాలోని పాత్ర ప్రాధాన్యత, విశిష్టత దృష్ట్యా దీన్ని వదులుకోలేక విగ్గు పెట్టుకుని నటిస్తానని ఇతర సినిమాల దర్శక నిర్మాతలను ఒప్పించి మరీ ఆహనా పెళ్లంటలో ఆ పాత్ర పోషించారట. ముతక పంచె, చిరిగిన బనేను, పగిలిన కళ్లద్దాలతో కనిపించే ఈ రోల్ ఆహార్యాన్ని జంధ్యాలే స్వయంగా తీర్చిదిద్దారు. పంచె, బట్టలు మాసిపోయి ఉండాలని పనిగట్టుకుని దుమ్ములో దొర్లించి మరీ ఇచ్చేవారట. కళ్లజోడు మామూలుదే తెప్పించి తర్వాత జంధ్యాల రాయి పెట్టి పగలగొట్టి మరీ కళ్లద్దాలతో నటింపచేశారట. బ్రహ్మానందంకు ఈ సినిమాలో అరగుండు బ్రహ్మానందంగా బాగా పేరొచ్చింది. తన జీతాన్ని కోసేసినప్పుడల్లా ఆయన కోట శ్రీనివాసరావును తిట్టే తిట్లు చాలా కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాను హైదరాబాద్, దేవర, యామిజాల గ్రామాల్లో తీశారు. ఈ గ్రామాల్లో ఉన్న కొన్ని ఇళ్లలో వేరే సెట్లు వేయకుండానే తీయడం ఈ సినిమా మరో ప్రత్యేకత.